నేషనల్ ఎస్సీ కమిషన్, ఉమ్, జాతీయ ఎస్సీ కమిషను ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అవును 48 మరణాల పైన నేను పేర్లతో సహా, డీటెయిల్స్తో సహా, అడ్రస్లో సహా ఎట్లా చచ్చిపోయినో మొత్తం ఒక బంచ్ ఇచ్చిన. ఏది గురుకుల పాఠశాలకు సంబంధించి గురుకుల పాఠశాల చచ్చిపోయింది. దీనికి నాకు లింక్ చెప్తే ఇప్పుడు ఓకే ఇది కరెక్ట్ శుక్రవారం రోజుకు 16వ రోజు ఉమ్, నోటీసు 4వ తారీఖు పోయిందన్న. ఉమ్, శుక్రవారంకు ఏ రోజు శనివారం చర్చ అవును ఎన్ని రోజులైంది కరెక్ట్గా? శనివారం అంటే ఈరోజు మండే. మండే ఇవాళ 22, 16వ రోజు 17 రోజు అవును కరెక్ట్ ఆ రోజులకు నోటీసు జవాబు ఇవ్వాలి. వీళ్ళు ఎవరు గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇవ్వాలి. దీని మీద చర్చ జరపాలని మనం గట్టి పట్టుబట్టినాం. ఉమ్, ఇవి చర్చ 48 మరణాల గురించి అడుగుతారేమో ఆపోజిషన్ లీడర్లు, ఉమ్, లేకుంటే హైడ్రా గురించి మాట్లాడతారో, లేకుంటే ఇంకేం సబ్జెక్ట్ మాట్లాడతారో అని నేను అనుకున్నా. ఉమ్, కానీ ఈ సబ్జెక్ట్ చర్చకు రాకుండా దీని గురించి చాలా పెద్ద సెన్సేషన్ అన్న. అవును అవును ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఛానళ్లకు ఉమ్. దువ్వాడ దువ్వెన ఇంపార్టెంట్, అర్థమైందా? మన విజయసాయి రెడ్డి తినే చాక్లెట్ల గురించి ఇంపార్టెంట్, లపాకి తుపాకి ప్రోగ్రామ్ వాటి మీద చర్చలు పెడతారు. దీని మీద చర్చ రాదు. ఇక నేను చెప్తాను దీని గురించి. ఇగో అన్న, ఇగో ఇది ఎక్కడ ఇది మొత్తం మన తెలంగాణలో తెలంగాణ టోటల్ చెప్తున్నా, ఒక్కొక్క దగ్గర కాదు, అన్నిట్ల. ఇగో ఇది వివిధ ఛానళ్ళలో వచ్చినాయి. ఇది అక్కడ కదా అన్ని. అదే పిల్ల చనిపోయిన పిల్ల. ఓకేనా? ఇవన్నీ పామ్ కార్డు చనిపోయిన పిల్లడా పిల్లడు. ఇక ఇవన్నీ ఇది ఇట్నే పెట్టి మాట్లాడుతుంది. ఇక ఓకేనా? ఇవి ఏవి చర్చకు రాకుండా ఇవాళ హోంశాఖ నీ దగ్గర ఉన్నది, నువ్వు ఫెయిల్ అయిపోయినావు. అర్థమైందా? సోషల్ వెల్ఫేర్ నీ దగ్గర ఉన్నది. ఈ పిల్లలు ఇవాళ అల్లు అర్జున్ చాలా బాగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి మానవత్వం గురించి పెద్ద పెద్ద అంటే అది నాలుగైదు సూట్ కానీ మాటలు మాట్లాడాను. ఈ రోజు అల్లు అర్జున్ కు అవార్డులు వేస్ట్ అన్న. రేవంత్ రెడ్డి ఈజ్ ద బెస్ట్ యాక్టర్. మీరు ఏమైనా అవార్డులు ఉంటే ఆయనకి ఇచ్చుకోవాలి. ఆయనకి ఇవ్వాలి. ఎందుకు చెప్తుంది? ఇక అల్లు అర్జున్ పరామర్శించడానికి సినీ పెద్దలు మొత్తం పోతారు. వాళ్ళంతా క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్, సోల్మేట్స్, వాళ్ళ ఇండస్ట్రీ పోయినరు. అర్థమైందా? మనకి ఆ సిగ్గు నీకు ఉండాలి కదా రేవంత్ రెడ్డి, ఆ సిగ్గు నీకు ఉండాలి కదా. ఎందుకు అని అన్నాను. నువ్వు దేనికి మంత్రివి? సోషల్ వెల్ఫేర్ మనిషి. ఈ పిల్లల మంత్రి ఎవడు? నువ్వు కదా. ఈ పిల్లల మంత్రి ఎవడు? నువ్వు కాదా. ఒక అబ్బాయి చచ్చిపోతే అది పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే 6వ తారీఖు అయిపోయే సబ్జెక్టు. వాళ్ళ డ్యూటీ నువ్వు బరాబర్ చేయనీయలే. నువ్వు తమ్ముళ్ళతో ఈగో లేదేం లేదు, బొంగు ఇదే ఉంటుంది ఆయన కథ. ఆయనదేముంటుంది. అర్థమైందా? ఇవన్నీ నువ్వు ఇది చేయడానికి చేసినావు. ఆయనది నాట్ పోలీస్, ఆయనది. ఇవన్నీ నువ్వు నడిపినావు. వాళ్ళ డ్యూటీ, మీ డ్యూటీ, ఎవరి డ్యూటీ బరాబర్ చేయక సబ్జెక్ట్ వచ్చింది. కానీ ఈరోజు దీనికి నువ్వు మంత్రివి, నువ్వు వీళ్ళ చదువుల మంత్రి నువ్వు, వీళ్ళ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నువ్వు. ఈ హాస్టల్ బాగా ఇంతమంది పిల్లలు చచ్చిపోతే నువ్వు ఒక్క రోజైనా దవాఖానా పోయినావా? ఒక్క రోజైనా ఒక హాస్టల్కి పోయినావా? ఒక్క రోజైనా పోయి వీళ్ళ సందర్శించిన మిస్టర్ రేవంత్ రెడ్డి? డైరెక్ట్ క్వశ్చన్ వేస్తావు. నేను సందర్శించినావా? నువ్వు పోయినావా? సిగ్గుండాలి కదా మరి నీకు. వాళ్ళకి సిగ్గున్నది. సినిమా యాక్టర్లకు సినిమా రంగంలో సిగ్గుంది కాబట్టి మా తోటోడు కష్టం ఉన్నాడు, మేము పోయి ఆదుకుంటాము అని చెప్పి, ఇంక్లూడింగ్ నారాయణమూర్తి కూడా అన్నాడు. మరి నీకు వాళ్ళతో సిగ్గు తెచ్చుకోవాలి కదా. వీళ్ళ పైసలతోని, వీళ్ళ ధనంతోని, వీళ్ళ తల్లిదండ్రులు కట్టే పన్నుతోని వీళ్ళు ఈరోజు నీకు ప్రోటోకాల్ ఇస్తుండ్రు, జీతాలు ఇస్తుండ్రు, నీకు ముఖ్యమంత్రి హోదా ఇచ్చిండ్రు, లైన్లో నిలబడి వీళ్ళు ఓట్లు వేసిండ్రు, వీళ్ళ కుటుంబాలు ఓట్లు వేసినాయి. సరే, నువ్వు అన్నట్టు వాళ్ళు పుణ్యానికి ఓటు వేసినా, పైసలు తీసుకొని వేసినని తరచూ అంటూనే ఉంటాడు. సరే, అట్లయినా కానీ నీకు ఓటు వేసిండ్రు కదా. మరి వీళ్ళని నువ్వు ఒక్కరోజు నువ్వు పోయి పరామర్శించినావా? ఇప్పుడైనా నీవు సినిమా వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకో. అర్థమైందా? వాళ్ళ తోటని మేట్లా చూసినాము, వీళ్ళ దగ్గర పోయి అదైందానా పోనీ. సరే, వీళ్ళ చూడపోతేవి నువ్వు మంది పిల్లలని ఎందుకు ఎత్తుకోవాలి? ఈరోజు నవంబర్ 14 బాలల దినోత్సవం రోజు నువ్వు ఎవరి పిల్లలని తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేస్తావు? గవర్నమెంట్ పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూల్లో నువ్వు ఎవరిని తెచ్చుకున్నావు? కార్పొరేట్ స్కూళ్ళు, మంది పిల్లలను, మంది స్కూల్లో చదివిన పిల్లలను, మంది తిండి పొలాలను పెంచినావు. ఎందుకు పెట్టినావు? నువ్వు తిండి చక్కగా పెడతలేవు, వీళ్ళ ముఖాలు పాడుబడి ఉన్నాయి, వీళ్ళ ముఖాలు ఎండిపోయి ఉన్నాయి, తలకు నూనె లేదు, చిప్పిది చుట్టూ, ముఖానికి పౌడర్ లేదు, నువ్వు కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తలేవు కాబట్టి వీళ్ళతోని నువ్వు మాకు అసెంబ్లీ చేయలే.
మాకు అసెంబ్లీ ఎవరితో అవును, చేసినావు? ఎలిమినేటర్ దగ్గర చేసిండే ఒకసారి. నీ అవును. నీ పిల్లల సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రి నీకు. అవును. తెర తోడతో శరం రైనా నా తెరకు సిగ్గు సార్. శరం ఉండాలి, జవాబు ఇవ్వాలి కదా. ఆ. 15 రోజులు ఇప్పుడు పోయి వచ్చిన ఎస్సీ కమిషన్ ఉమ్, అలా ఎగ్జిబిషన్ పెట్టినాయి ఫోటోలు. ఉమ్, ఈడ నీవు రిప్లై ఎందుకు ఇవ్వలే? వీళ్ళకి నేను తిండి బరాబరే పెడుతున్నా, ఉమ్, వీళ్ళు నేను చేయబట్టి చచ్చిపోలే అని అవును. అబద్ధమే రాయపడి నువ్వెందుకు ఇవ్వలే? ఉమ్, అంటే నువ్వు బాధ్యత లేనోనివి, ఉమ్, నువ్వు బాధ్యత లేనోనివి. ఈరోజు అసెంబ్లీలో దేని గురించి చర్చ జరగాలో దాని గురించి చర్చ జరగలేదు. ఉమ్, నీ 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 హోంమంత్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయినావు కాబట్టి ఉమ్, ఈ రోజు ఒక అంశాన్ని పట్టుకొని నీవు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయికి తొక్కిసల చచ్చిపోయిన ఒక అమ్మాయికి నువ్వు న్యాయం చేయలేని హోంమంత్రి శాఖ పెట్టుకున్నావు. నువ్వు ఉమ్, నువ్వు అర్హునివా? నీ నీ చాటగాని తనాన్ని, ఉమ్. నీ చాటగాని తనాన్ని, నీకు పనికిమాల తనాన్ని, నేను పనికిరానోనని నువ్వే అసెంబ్లీలో ఒప్పుకున్నావు. రైట్. ఆయన అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఆ, కోమారెడ్డి వెంకరెడ్డి గారు నిన్న అబ్బాయి కాడికి పోయిండు. వాళ్ళ కొడుకు సంబంధించిన దాని మీద ఫౌండేషన్ 25 లక్షలు ఇచ్చిండు. మరి ఎందుకు ఈ నిజంగానే ఈ గురుకుల పాఠశాల పిల్లల కాడికి రావట్లేదు మరి ఆయన? అవునన్నా, వాళ్ళు వాళ్ళ కులపోళ్ళు కాదు కాదే. ఓరి, అవును, అరే వాళ్ళు కులపోళ్ళు కాదు కదా. ఆ. వీళ్ళు వీళ్ళు ఇప్పుడు గలీ తొక్కిసలాటకు సంబంధించి జరిగిన దాంట్లో ఇష్యూ మీద పోయి 25 లక్షలు ఇచ్చేసి. ఇస్తారు, ఇళ్ళకి పోరు. ఉమ్, ఎందుకంటే మా వాళ్ళు కాదు, ఉహు, మా వాళ్ళు వాళ్ళతో గుణం, వాళ్ళతో వాళ్ళ బువ్వ తినం. ఉమ్, వాళ్ళు చదువుకోవద్దు, వాళ్ళు డాక్టర్లు కావద్దు, వాళ్ళు కలెక్టర్లు కావద్దు, ఉమ్. వాళ్ళు ఇంజనీర్లు కావద్దు, మరి అర్థమైందా, వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లు కావద్దు. అందుకనే మనం 29 జీవో తీసుకొచ్చినాము. అలా ప్రతిదానికి చైన్ ఉంటుంది, కుట్రు ఉంటుంది ఆహాహా. ప్రతిదానికి. ఈరోజు 29 జీవో ఎందుకు తెచ్చినాము? వీళ్ళకు వీళ్ళ వీళ్ళు అంటేనే మాకు అసహ్యం. వీళ్ళు అచ్చా, వీళ్ళు రావద్దు, ఆ, చదవద్దు. వీళ్ళు అన్న ఎవరైనా వస్తే యాక్సిడెంట్ అయ్యి చేస్తారు పిల్లలు చదివితే, ఉమ్, లేకుంటే మానసికంగాతో ఇంట్లో ఏందన్నా పాములు గాడి చచ్చిపోతారు, ఎలకలు గరుస్తాయి ఉమ్. గురుకులాలల్లా. అవునన్న, ఇదే అదే. విషయం మీద చాలా మంది కొంతమంది డౌట్ ఉంటారు. గతంలో దీనికి సెక్రటరీగా పనిచేసిన ఆయనదే మొత్తం వాళ్ళదే ఉన్నారు సిబ్బంది. అరే మనం డైరెక్ట్ చెప్పేసుకున్నాం, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి అవును. సంబంధించిన వల్ల వాళ్ళు కుట్ర చేస్తున్నారు కావాలని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే డైరెక్ట్ మాట్లాడుతున్నారు మంత్రులే. దీని ఎట్లా చూస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ లోపడిపోయి ఆయన నడిచేటట్టుగా చేస్తున్నాడని చాటకంతనమే కదా. మనం రాయనామా చేయి. ఆర్ఎస్ ప్రవీణ్ పోయిండే అనుకున్నామన్నా. కొంతమంది మీద మాకే డౌట్లు వస్తున్నాయి. సరే అన్న, మంత్రులే అంటున్నారు కదా. అన్న సరే పోయిండ్రు, ఆ. నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? అక్కడ కూడా నువ్వు హోంమంత్రిగా ఫెయిల్ అయినావు కదా. అచ్చా, ఇట్లా సరే, నేను ఇట్లా వచ్చిర్రా? సరే అది ఓకే అన్న. నీకు ఇక్కడ నీకు సిగ్గుండాలే కదా. ఇప్పుడు ఒక స్కూళ్ళ పైన కాలేజీల పైన ఆర్ఎస్ ప్రవీణ్ నాకు ఇప్పుడు కాదు, నాకు జమానా 20 ఏళ్ళకెళ్ళి నాకు మంచి సాన్నిధ్య సంబంధాలు. ఇవాళ కూడా నాకు ఆయనకు ఆన్ ఫోన్ ఉంటాను నేను. ఆయన అర్థమైందా? ఆయన ఎందుకంటే ఆయన అన్న సోషల్ మీడియా చదివి వచ్చాడు. నాతో ఎన్నోసార్లు మేము షేర్ చేసుకునేది, మన పిల్లలు బాగుపడాలి, పిల్లలు మంచిగా ఉండాలి, ఎవరు చేయని మనం చేయాలి. అర్థమైందా? ఎవరు చేయని. అందుకని పూర్ణ అన్నట్టు ఆమెను ఈరోజు మౌంట్ ఎవరెస్ట్ కు అచ్చా దమ్ముంటే నువ్వు ఒక నెక్కి, నువ్వు మౌంట్ ఎవరెస్ట్ కాదు ఇంకా దానికంటే పైకి ఎక్కి రాదు, పోటీ పడి రాదల్లా. అర్థమైందా బ్రదర్? అర్థమైందా? నీకు అన్నమే పెట్టడానికి శాతం అయితే లేదు, తల నూనె పెట్టడానికి నూనె ఇవ్వవు, ముఖానికి పౌడర్ పెట్టడానికి పౌడర్ ఇవ్వవు, పళ్ళు పోనికి పేస్ట్ ఇవ్వవు, కాస్మెటిక్ ఛార్జెస్ ఇవే కదా. అర్థమైందా? ఈరోజు పాములు గరిచి ఏళ్ళు గరిచి చేస్తా ఉంటే నువ్వు ఎట్లుంటుంది? నేను ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఎండ్లలో ఉండని అన్న. కొంతమంది ఉన్నారు అన్న, కొంతమంది భరత్ భూషణ్ అని ఉంటాడు, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్. ఈ అన్న ఉంటాడు. వీళ్ళిద్దరిని నేను దగ్గరికి వెళ్ళి చూసిన. వాళ్ళిద్దరు ఏంటంటే ఎవరు అహంకారైనా, కొంతమంది ఉంటారు నాయకులు ఈ తెగలకెళ్ళి వచ్చిన వాళ్ళు, పని చేయకుండా వాళ్ళని ఎక్కడ విమర్శించారు, వాళ్ళకు లోపల చెప్తారు. అట్లా కొంతమంది కమిటెడ్ వాళ్ళు ఉన్నారన్న. వాళ్ళు అందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా కానీ, భరత్ భూషణ్ అయినా కానీ, వీళ్ళ గురించి అంటే ఆయన పాలిటిక్స్లో లేడు కానీ ఎక్కడ కూడా వీళ్ళకు ఇటువంటి విషయాల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎక్కడ కూడా వీళ్ళు పిల్లలను చంపుతారని నేను నాకు స్మెల్ వస్తున్నా, నాకు డౌట్ వచ్చినా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కూడా వదిలా. నేను చెప్తున్నా కదా, నేను వదలనేనా, సవాలే లేదు అందులో, అది ఆయనకు కూడా తెలుసు. కానీ ఎప్పుడైనా మాట్లాడితే తల తోక ఉండాలి. ఈరోజు దానికి మంత్రి నువ్వు ఉంటావు, హోంమంత్రి 10 శాఖలు పెట్టుకుంటావు, ఏ శాఖ చక్కగా రాదు, చూసి చదవరాదు, చూడకుండా చదవరాదు, ఏది మాట్లాడుతావో నీకే తెలియదు. నీ నీతో బతికొచ్చిన మంత్రులు కూడా అట్నే పాడుపడ్డారు. ఆయా పార్టీలకి వెళ్ళి తిరిగి రాజకీయ సంచారకులుగా వచ్చి ఇప్పుడు ఇలా చేరింది కదా, వాళ్ళకు కూడా మాట్లాడడానికి రాదు. వాళ్ళు అట్నే బాపతి. ఈరోజు వాళ్ళ తప్పిద ఇవాళ వాళ్ళ ఫెయిలియర్స్ నువ్వు ఒప్పుకున్నట్టు అన్న. ఒకరి మీద అబండం వేస్తున్నావు అంటే నీ ఫెయిలియర్ నువ్వు ఒప్పుకున్నట్టు, నువ్వు ఫెయిల్ అయినట్టు. కాబట్టి ఈరోజు
ఇంత చర్చ, ఇంత గంటల కొద్ది చర్చ, రేపు అంటే బహు ప్రయోజనాలు కలగాల్సిన చర్చ రాకుండా అవును. అడ్డుకోవడంలా మీరు అల్లు అర్జున్ అంశాన్ని వాడుకున్నారు.